శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వృక్షార్జున భంజనం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఒకసారి నందుని భార్య యశోద స్నానం కొరకు యమునా నదికి వెళ్ళగా ఆవుల పాడితో నిండి ఉన్న ఇంటిని చూసి తన విలాస లీలలకు సమయం చిక్కినందున మధుసూదనుడు నవ్వెను. ఇంటి అందున పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, మనసును ఆనందపరచు వెన్న మొత్తం తిని తాగి వస్త్రములతో ముఖం తుడుచుకుంటకు ప్రయత్నిస్తున్న బాలకుని స్నానం చేసి ఇంటికి చేరవచ్చిన ఆ గోపిక చూసెను. పాడి అంతయు శూన్యమై పగిలి ఉన్న కుండలను, బాణలను, తేనె మొదలగు పదార్థాలను ఏమీ లేకుండా శూన్యమైన పాత్రలను ఆమె చూసెను. అక్కడ ఉన్న బాలులను చూసి ఆమె, అబ్బా, ఈ పని చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు సత్యం చెప్పండి, ఎవరి దారుణమైన పని చేసినని ప్రశ్నించాను. ఆమె మాట విన్న బాలురు మొత్తం వృత్తాంతం చెప్పిరి. ఈ శ్రీకృష్ణుడే మొత్తం తిన్నాడు, ఇది సత్యం, మాకేమాత్రం పెట్టలేదు అన్నారు. బాలుర మాట విని నందుని ఇల్లాలు కోపంతో కన్నులు ఎర్రతామర వలె కాగా బెత్తం తీసుకుని పరిగెత్తెను. శివుడు మొదలగు దేవతా సృష్టిల ధ్యానానికి లొంగనివాడు, యోగిజనులకు పొందరాని వాడకు గోవిందుడు పరుగులు పెట్టుట వల్ల ఆమె అతన్ని పట్టుకోలేకపోయాను. యశోద అట్లు తిరిగి తిరిగి ఒడలంతయు చెమటలు పోసి గొంతు, దవడలు, పెదవులు ఎండిపోయి బాగుగా అలసి అతిశయించిన కోపంతో నిలిచిపోయాను. అలసిపోయిన తల్లిని చూసి దయతలిచిన వాడై ఆ పురుషోత్తముడు జగదీశ్వరుడు ఒక శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తల్లి ముందర నిలిచెను. తనకు చిక్కిన కుమారుని చేత పట్టుకుని యశోదాదేవి తన మందిరానికి వచ్చే ఇంటి ముందున్న వృక్షానికి వస్త్రంతో కట్టివేసి శ్రీకృష్ణుని తాడించెను. అట్లు బంధించి ఆమె ఇంటిలోకి పోయెను. జగత్తులకు పతియకు శ్రీహరి చెట్టు మొదట అట్లే నిలిచి ఉండెను. ఆ ప్రభువు తాకినంతనే పర్వతమంతా ఉన్న చెట్టు హఠాత్తుగా భయంకర శబ్దంతో నీలకూలెను. ఆ వృక్షం నుంచి మంచి అలంకారం గల దివ్య పురుషుడొకడు ఆవిర్భవించి స్వర్ణాభరణాలు, పీతాంబరం ధరించి ఉన్న జగన్నాథునికి నమస్కరించి ప్రకాశించే రథమెక్కి తన లోకానికి వెళ్ళిపోయెను. రత్నాభరణాల చేత అలంకరించబడి ఉన్న ఆ బాలుడు చిరునవ్వు నవ్వుతూ తెల్లని కాంతి ప్రసరింపచేసెను. వ్రజమునకు రానియైన యశోద వృక్షం పడిపోవట చూసి భయంతో దరికి చేరవచ్చి ఏడ్చుచున్న ఆ శ్యామసుందరుడకు బాలుని ఎత్తుకొనెను. ఆ ధ్వని విని గోకులంలోని గోపాలురు, గోపికలు నందుని ఇంటికి పరుగున వచ్చి ఆ శిశువుని ఏడవకుండా ఓదారుస్తూ యశోదను కోపంతో బెదిరించారు. ఓ నందరాణి, వ్రజేశ్వరి, మిక్కిలిగా వయసు గడిచిపోయిన ముసలితనాన నీకు కొడుకు పుట్టాడు. ధనధాన్యాలు, రత్నాలు మొదలగు అమూల్య వస్తువులన్నీ పుత్రుల ఉపయోగం కొరకే కదా. అమ్మ, నీకు మంచి బుద్ధిశక్తి లేదని మాకు స్పష్టంగా తెలిసింది. పుత్రుడు తినని పదార్థం ఎంత ఉన్నా వ్యర్థమే సుమా. ఓ కఠినరాల, పాడి నష్టమైందని పిల్లవాడిని చెట్టుకు కట్టివేసి ఇంటి పనిలో మునిగి ఉంటివే. దైవికంగా చెట్టు పడిపోయాను, చెట్టు కూలిపోయినను నీ భాగ్యం వల్ల కొడుకు జీవించాడు. మూఢురాల, ఈ బాలకుడు చచ్చినడల నీకు వస్తువు వల్ల ఏమీ ఉపయోగం? అప్పుడు బ్రాహ్మణులు, వందజనులు బాలునికి శుభాశీసులు పలికిరి. ఒక సద్బ్రాహ్మణుని చేత శ్రీహరి నామ సంకీర్తనం అనగా సహస్రనామ స్తోత్ర పారాయణం జరిపించిరి. ఇట్లు కార్యం నిర్వహించి జనులందరూ తమ తమ ఇండ్లకి ఎగిరి. అప్పుడు నందుడు కోపంతో కన్నులు ఎర్ర తామరల వలె కాగా భార్యతో ఈ విధంగా పలికెను. బాలకుని మెడకు కట్టుకుని నేడే నేను సర్వతీర్థయాత్రలకు వెళ్ళిపోతాను, లేదా నీవు ఇంటి నుండి వెళ్ళిపో. నీతో నాకేమీ ఉపయోగం? 100 చేదబావుల కన్నా ఒక దిగుడు బావి మేలు. ఒక సరస్సు 100 దిగుడు బావులకు సమానం. 100 సరస్సుల కన్నా ఒక యజ్ఞం అధికం. 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు అధికం. తపస్సు, దానముల వల్ల కలుగు పుణ్యం ఇంకొక జన్మలో సుఖం ఇచ్చును. పుత్రుడు ఈ లోకమందు పరలోకమందు సుఖమును కలిగించను. ఇట్లు నందుడు భార్యతో పలికి శాంతుడై తన ఇంట నిలిచెను. యశోదయు, రోహిణియు గృహకర్మలయందు నిమగ్నులై ఉండరి. నారదుడు ఇట్లు పలికెను. ఓ భగవన్, గోకులాన వృక్షరూపాన ఉన్న సువేషం గల ఆ పురుషుడెవ్వరు? ఏ కారణం వల్ల వృక్షరూపం పొందాడు? నారాయణ మహర్షి ఇట్లు పలికెను. కుబేరుని పుత్రుడు నలకూబరుడన పేరు గలవాడు క్రీడార్థమే రంభతో పాటు నందనవనానికి పోయెను. మనోహరమైన ఒక పుష్ప ఉద్యానవనంలో సరస్సు ఒడ్డున మర్రి చెట్టు సమీపాన నిర్జన ప్రదేశంలో పూలగాలితో పరిమళవంతమైన చోట పుష్పశయ్యను అమర్చి చందనము, అగరు, కస్తూరి, కుంకుమ ద్రవములతో దాన్ని తీర్చి రత్నాల దీపాలతో వెలుగుచు చుట్టూ పూలదండలు, పట్టు వస్త్రాలు వేలాడుచుండగా అతడు రంభను చేరదీసి యథేచ్ఛగా విహరించను. విపరీతాది ప్రవర్తనలతో 8 రకాలైన శృంగార క్రీడా సుఖాన్ని ఆయా స్థానములందు నిరూపించబడిన
6 ప్రకారాల చుంబనాన్ని, ఉభయుల అంగాంగములను కలుపము, మువ్విధముల ఆలింగనమును, నఖముల దంతముల వాడియైన క్షతముల క్రీడను చేస్తూ ఇట్లా రసికశేఖరుడు క్రీడించెను. జలమందును అట నుండి స్థల ప్రదేశమందు మరల స్థలం నుండి జలమందు ఆ కామశాస్త్ర నైపుణ్యం కల నలకూబరుడు విహరించెను. ముడివిడిపోయిన తల వెంట్రుకలతో, బలసిన పిరుదులు స్తనములతో, నఖముల యొక్క దంతముల యొక్క గాయాలతో, నిలువెల్లా పులకించిన శరీరంతో, వంకర్లైన బొమ్మముడుల చూపులతో, రత్నకుండలముల కాంతితో వెలుగుచున్న చెక్కిళ్లతో, చిత్ర విచిత్రములైన రత్నహారములతో, పుష్పహారములతో, మువ్వల మొలనూలతో, నుదుట సింధూరపు చుక్కబొట్టుతో ప్రాణనాథుడైన నలకూబరుడు తనపైననే చూపులు నిరపగా ప్రేమ చిరునవ్వులతో తను చూస్తున్న నగ్నమూర్తి అయిన రంభను ఆమెతో కూడి ఉండి హఠాత్తుగా కనిపించిన మహర్షిని చూచి కూడా పులకించిన శరీరంతో మరల మన్మథ క్రీడకు పూనుకున్న నలకూబరుని దేవులముని చూసెను. ఓ పాపిష్ఠుడా, వృక్షరూపం పొందము, గోకులానికి పోయి ఈ శాపం అనుభవించము. శ్రీకృష్ణ స్పర్శ లభించగానే శాపం తీరి మరలా నీ లోకం పొందుతావు అని ముని నలకూబరుని శపించి కామార్తురాలైన రంభని చూసి, నీవు మనుష్య స్త్రీగా జన్మిస్తావుగాక, జనమేజయుని సుందర పత్నివి అగుదవు. ఇంద్రము సంయోగం వల్ల తిరిగి శాప విమోచనం పొంది ఈ లోకానికి వస్తావని పలికి ముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయెను. కుబేరపుత్రుడు తన గృహమునకేగెను. నారద, నీ ప్రశ్నకు ఉత్తరం చెప్పి తిని ఇక రంభ కథ చెబుతాను వినము. రంభ భారత ఖండాన సుచంద్ర నృపతి ఇంట్లో జన్మించెను. ఆ కన్య శ్రేష్టమైన సౌందర్యం కలదై లక్ష్మీ స్వరూపంగా ఉండెను. ఆ సుచంద్రుడు కన్యను చక్కగా అలంకరించి నానావిధ మంగళ పదార్థాలతో పాటు జనమేజయునికి కన్యాదానం చేసెను. ఆ సౌభాగ్యవతి జనమేజయునికి అగ్రమహిషయ్యను. ఆ రాజు జనరహితమైన అనేక ప్రదేశాలలో విహరిస్తూ ఆమెతో సుఖం అనుభవించెను. ఒకసారి ఆ రాజశ్రేష్ఠుడు అశ్వమేధ యాగం ఆరంభించి దీక్షలో ఉండెను. ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని మాటుగా చేసుకుని ఆ మందిరాన్నే ఉండెను. పూజాకాలాన్ని చూసిన యజ్ఞాశ్వం చాలా అందంగా ఉందని భావించి సుందరియగు రాజపత్ని ఆసక్తితో దాన్ని చూచుటకై ఒంటరిగా అక్కడికి వెళ్ళెను. ఆ సాధ్విని చూసి ఇంద్రుడు ఆ అశ్వం పక్కనే ప్రత్యక్షమై ఆ సతిని బలాత్కరించెను. ఆమె నివారిస్తున్నా ఆగక ఇంద్రుడక్కడ ఆమెతో రమించెను. ఆ తర్వాత రాత్రి పగలు తెలియక ఇంద్రుడు అక్కడే మూర్ఛపోయెను. ఆమె అట్లు ఇంద్రుని సంభోగమాత్రం చేత యోగశక్తితో దేహత్యాగం చేసెను. ఇంద్రుడు ఆ తర్వాత తను చేసిన పనికి సిగ్గుపడి రాజుకు భయపడి స్వర్గమునకేగెను. రాజు తన భార్య మరణించిన వార్త విని చూసి మాటిమాటికి మిక్కిలి దుఃఖించెను. ఆ వెనుక యజ్ఞం ముగించి బ్రాహ్మణులకు నిండు దక్షిణలిచ్చెను. రంభయు మానవ శరీరం వదిలి స్వర్గానికి ఏగెను. ఓ నారద మహాముని, నీకు ఈ విధంగా మద్ది చెట్టును విరుచుట, రంభ నలకూబర్ల శాపమోక్షం పొందుట చెప్పాను. శ్రీకృష్ణ చరిత్రము జన్మ మృత్యువులను జరను తొలగించినట్టుది, పుణ్యప్రదమైనది. ఇక నీకు తర్వాత కథను చెబుతాను. ఓం శాంతి శాంతి శాంతి.